ఇవాళ సాయంత్రం అధికారుల కమిటీతో మంత్రి ఉత్తమ్ భేటీ కానున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చిస్తారు. మరోవైపు రేపు కేబినెట్ ముందుకు నివేదిక రానుంది. ఇప్పటికే నివేదిక అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీ వేసింది. ఇవాళ నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు. అభివృద్ధికి నాగరికతకు రహదారులు చిహ్నమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చొరవతో దేశవ్యాప్తంగా రోజుకు 37 కిలోమీటర్ల పొడవైన హైవే నిర్మాణం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలోని 5,233 కోట్ల విలువైన జాతీయ రహదారులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తలపెట్టిన ప్రతి ప్రాజెక్టును సమర్థంగా పూర్తి చేసిన వ్యక్తి గడ్కరీ అని చంద్రబాబు అన్నారు. తొలి పీపీపీ మోడల్ రోడ్డును ముంబై, పూణే మధ్య నిర్మించినట్లు గుర్తు చేశారు. ఆయన హయాంలోనే సాగర్మాల, భారత్మాల వచ్చాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే మెరుగైన రోడ్ల వ్యవస్థ ఏపీదే అవుతుందని చెప్పారు. రాష్ట్రానికి మరో 20 పోర్టులు రాబోతున్నాయని అన్నారు చంద్రబాబు. హబ్ అండ్ స్పోక్ మోడల్లో పోర్టులు నిర్మిస్తామని వివరించారు. ఏపీలో నదులు, కాలువలు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచ స్థాయి లాజిస్టిక్ హబ్లు తేవడమే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. దేశ ప్రగతిలో నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ ప్రముఖ పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఏపీ అభివృద్ధిలో నౌకాయాన శాఖ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. షిప్పింగ్, పోర్టులు, రోడ్లు అభివృద్ధి చెందితే ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామని, కొద్ది కాలంలోనే జపాన్ను అధిగమించామని గుర్తు చేశారు. 1-2 స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి. మోడీ హయాంలో మన రైతులు విద్యుత్ తయారు చేస్తున్నారని అన్నారు. ఇథనాల్ వల్ల దేశంలో లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. భవిష్యత్తులో విమానాలు కూడా రైతులు తయారు చేసే ఇంధనంతోనే నడుస్తాయన్నారు నితిన్ గడ్కరీ. గత ప్రభుత్వం కూల్చివేతలతో ప్రారంభమైతే కూటమి ప్రభుత్వం గుంతలు పూడ్చి కొత్త రహదారులను నిర్మిస్తోందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఒక దేశ ప్రగతికి రోడ్లు, రవాణా మార్గాలే చిహ్నాలని అన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దేశంలో కీలకమైన ప్రాజెక్టులను చేపట్టిందని, ప్రస్తుతం హైవేల నిర్మాణం వేగం 3 రెట్లు పెరిగిందని తెలిపారు. అడవి తల్లి బాట పేరుతో గిరిజన ప్రాంతాల్లోనూ రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. 78 ఏళ్లుగా రోడ్లు లేని గిరిజన ప్రాంతాలకు ఇప్పుడు రోడ్లు వేస్తున్నట్లు చెప్పారు. క్రీడలను ప్రోత్సహించడం తమ ప్రభుత్వ విధానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్రీడా విధానంలో రాజకీయ జోక్యాన్ని తగ్గించి క్రీడాకారుల స్ఫూర్తిని పెంపొందించేందుకే తెలంగాణలో క్రీడా పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. తమ విజన్ డాక్యుమెంట్లో తెలంగాణ రైజింగ్ 2047లో స్పోర్ట్స్ పాలసీని ఒక అధ్యాయంగా పెట్టామన్నారు. కార్పొరేట్ రంగంలో సక్సెస్ రేట్ ఉన్నవారు, క్రీడల్లో మెడల్స్ సాధించిన వారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రతినిధులు, అనుభవజ్ఞులతో రాష్ట్ర ప్రభుత్వం ఒక బోర్డును ఏర్పాటు చేసిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రకాశం జిల్లా తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. పొలంలోనే ఏర్పాటు చేసిన వేదికలో రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. ఎన్ని కష్టాలున్నా రైతులు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేశామన్నారు. తాను ఉన్నంతకాలం ఈ పథకం ఉంటుందని, రైతులు ఆర్థికంగా బాగోలేకపోయినా సాయం అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు. బనకచెర్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అందుకే కేంద్ర స్థాయిలో ఆపగలిగామన్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని వాడుకునేందుకు తాము బనకచెర్ల కడుతున్నామని, ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణ వాటా దక్కే వరకు, ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు బనకచెర్లను కట్టనీయబోమని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్లో 2 లక్షల మంది మునిగిపోకుండా ఏపీ ప్రభుత్వం పోలవరం నిర్మించాలని, లేకపోతే ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు.
పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచెర్లపై ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు సరైనవి కావని తెలిపారు. లోకేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. పోలవరం బనకచెర్లకు పర్యావరణ అనుమతులు లేదని జీఆర్ఎంబీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. తానే స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశానని స్పష్టం చేశారు. బనకచెర్లను ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు పబ్లిసిటీ కోసమే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని వివరించారు మంత్రి ఉత్తమ్. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఇచ్చిన హామీ అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కార్ కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీసీలకు 34% రిజర్వేషన్లు అమలైన తెలంగాణలో ఇప్పుడు బీసీలకు రేవంత్ సర్కార్ ఎంతిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 42%లో ముస్లింలకు ఇచ్చే 10% తీసేస్తే బీసీలకు మిగిలేది 32%మేనన్నారు. 2% వరకు బీసీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కోత పెట్టిందని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఏపీలో కూటమి అధికారం చేపట్టాక ఆరోగ్యశ్రీ పడకేసిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆసుపత్రులకు నిధులు చెల్లించకపోవడంతో పేదవారికి ఆరోగ్యశ్రీ అందడం లేదన్నారు. అనారోగ్యం వస్తే వాళ్లు ఎక్కడికి వెళ్లాలని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు కనీసం ఎరువులు కూడా అందించడం లేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే సర్కార్ వైఫల్యాలు ఎత్తిచూపడమే వైసీపీ ముఖ్య ఉద్దేశమని బొత్స స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖకు షాక్ తగిలింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21లోపు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. సురేఖ తరపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను సైతం కోర్టు తోసిపుచ్చింది. ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశంపై సురేఖ స్పందించారు. ఏ కేసులో అయినా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమన్నారు. ఇది జరిగి 2 రోజులైందని తెలిపారు. దేశ న్యాయ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అభిప్రాయపడ్డారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ దోషి అని కమిషన్ చెప్పిందని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు వృధా చేశారని ఆరోపించారు. ఇంజనీర్లు చెప్పింది వినకుండా కేసీఆర్ సొంత లాభం చూసుకున్నారని ఆరోపించారు మహేష్ గౌడ్. 2 పిల్లర్లు కుంగాయని అంటున్నారు. ఇది సామాన్య విషయమా అని ప్రశ్నించారు. ఈ కార్ రేస్లో కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా అని ప్రశ్నించారు. ఇతర ఎమ్మెల్యేలు పార్టీలోకి తీసుకున్న నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్. కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న కలెక్టర్ల పనితీరుకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకుంటోంది సీఎంఓ. జిల్లాలో కలెక్టర్ల తనిఖీలు, పర్యటనలు, తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రగతి నివేదికలు తెప్పించుకుంటున్నారు. పాఠశాలలు, వసతి గృహాలు, ఆసుపత్రుల తనిఖీలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రేషన్ కార్డుల పంపిణీ, ఇలా ప్రతి దాని మీద పర్యవేక్షణ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సెటైర్లు వేశారు. 50 సార్లు వెళ్లొచ్చేందుకు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, కానీ తెలంగాణ రాష్ట్రానికి కనీసం 50 పైసలు తేలేదని విమర్శించారు. చేసిన అప్పు, వచ్చిన ఆదాయం కలిపి 5 లక్షల కోట్లుంటే అందులో శాశ్వత ప్రాజెక్టుల కోసం 1 పైసా ఖర్చు చేయలేదని ఆరోపించారు జగదీష్ రెడ్డి. ఏపీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సిట్ కీలక పురోగతి సాధించింది. ఇదివరకే హైదరాబాద్ లో 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను గుర్తించారు. ఎన్నికలకు ముందు నగదు పంపిణీ చేసేందుకు వీలుగా డెన్లో డబ్బులు దాచి ఉంచిన వీడియో సిట్కు లభ్యమైంది. పంపిణీకి సిద్ధం చేసిన నోట్ల కట్టలతో చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు ఉన్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. అట్టపెట్టెలో పేర్చేందుకు వీలుగా నోట్ల కట్టలను సిద్ధంగా ఉంచినట్లుంది. ఈ కేసు దర్యాప్తులో వెంకటేష్ నాయుడు వీడియో ఆధారాలు కీలకంగా మారాయి. దీంతో మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి ముఠా అడ్డంగా దొరికినట్లయింది. మద్యం వ్యాపారంతో తనకు సంబంధం లేదని చెవిరెడ్డి ఇప్పటివరకు చెబుతూ వస్తున్నారు. విచారణ సమయంలో వెంకటేష్ నాయుడు వాట్సాప్ నుంచి సిట్ ఆ వీడియోను రిట్రీవ్ చేసింది.
ఏపీ లిక్కర్ కేసులో పట్టుబడ్డ 11 కోట్ల రూపాయల వ్యవహారంపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీజ్ చేసిన కరెన్సీపై పంచనామా నిర్వహించి నివేదిక సమర్పించాలని సిట్ను ఆదేశించింది. అలాగే 11 కోట్ల నగదును మాచవరం ఎస్బీఐలో డిపాజిట్ చేస్తే వేరుగా ఉంచాలని తెలిపింది. నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన తర్వాత వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. జగన్ ను చూసేందుకు వెళ్తూ ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూల్చేశారంటూ వైసీపీ నేతలపై దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై 2 కేసులు నమోదయ్యాయి. అనుమతులు లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారని వైసీపీ నేతలపై మరో కేసు నమోదైంది. ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూల్చేశారన్న తాజా కేసుతో కలిపి వైసీపీ నేతలపై నమోదైన కేసుల సంఖ్య 4కు చేరింది. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం తహసీల్దార్ కార్యాలయం దుర్వాసన వెదజల్లుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఎంఆర్ఓ ఆఫీస్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. రిజిస్ట్రేషన్ చేసే గది పక్కనే పందుల పెంపకందారులు చేసిన గుడారాలతో దుర్వాసన మరింతొస్తోంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తలుపులు మూసివేయాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఎలాంటి రోగాలు వస్తాయోనని ఉద్యోగులు భయపడుతున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 16 మంది ప్రయాణికులున్నారు. వీరంతా హాలియా నుంచి ఇబ్రహీంపట్నంకు బోనాల పండుగకు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. చీకటి పడితే చాలు చౌటుప్పల్లో విచ్చలవిడిగా రోడ్లపై భారీ వాహనాలు ఆపుతున్నారు. దీంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామంలో భారీ చోరీ జరిగింది. రైతు ఎర్రంరెడ్డి రాము ఇంట్లో 130 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ చేశారు దొంగలు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ దగ్గర కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 రోజులుగా విద్యార్థుల సమస్యలు తీర్చాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. విద్యార్థుల దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగించారు. పోలీసులు విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీక్ష చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలపైన ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. కళ్ల ముందు అన్యాయం, ఉన్మాదం జరుగుతూ ఉంటే ఆ మహాదేవుడు తన రుద్ర రూపాన్ని చూపిస్తాడని, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత రుద్ర రూపాన్ని ప్రపంచం చూసిందని గుర్తు చేశారు. మనతో పెట్టుకుంటే పాతాళ లోకంలో ఉన్న వదిలిపెట్టబోమని రుజువు చేశామని వివరించారు. కానీ సింధూర్ విజయం కొందరికి మింగుడు పడ్డలేదని ఎద్దేవా చేశారు. పాక్ ఉగ్రస్థావరాల ధ్వంసమైతే కాంగ్రెస్ దాని మిత్ర పార్టీలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. అసలు ఆపరేషన్ పేరు కూడా వారికి సమస్యగా మారిందని అన్నారు. సింధూర్ను తమాషా అని ఎవరైనా అనగలరా? అలా అనడం నిజంగా సిగ్గుచేటు అని ప్రధాని దుయ్యబట్టారు. భారత్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. డెడ్ ఎకానమీ అంటూ ఆయన చేసిన విమర్శలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా స్పందించారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పరుగులు పెడుతోందని మోడీ తెలిపారు. అంతేకాదు ట్రంప్ టారిఫ్ల వేళ స్వదేశీ ఉత్పత్తులను పెంచాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడు మన ఆర్థిక ప్రయోజనాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రధాని వివరించారు. రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కన పెట్టి స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కేవలం భారతీయులు తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి అని మోడీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త అందించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 20వ విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో బటన్ నొక్కి నిధులను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ విడతలో భాగంగా 9,70,00,000 మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా 20,500 కోట్లు జమయ్యాయి.
రైతులకు పంట పెట్టుబడి ఖర్చుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏటా 6,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని 3 సమాన వాయిదాల్లో అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఎన్నికల సంఘం బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఆ అణుబాంబును పేల్చనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు. తన వద్ద అణుబాంబు ఉందని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఆయన దానిని వెంటనే పేల్చాలి. అది పేలేటప్పుడు దానివల్ల తనకు హాని కలగకుండా చూసుకోవాలని కౌంటర్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్. గతంలో భూకంపం అంటూ హెచ్చరికలు చేశారు. కానీ తర్వాత అది తుస్సుమంది అని కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగబద్దమైన సంస్థపై ఇలాంటి ప్రకటనలు చేయడం ప్రతిపక్ష నేతకు తగదని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ ప్రధాని మోడీ దత్తపుత్రికలా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఎన్నికల సంఘంలో జరుగుతున్న మోసాన్ని వదిలేది లేదని అన్నారు. కాంగ్రెస్ న్యాయ సదస్సులో మాట్లాడుతూ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అధికారం కోసం మోడీ రాజ్యాంగాన్ని హత్య చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో తమను కనీసం మాట్లాడనివ్వడం లేదని దుయ్యబట్టారు. భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ పూర్తిగా కూలిపోయిందని అన్నారు. ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ చాలా తక్కువ మెజార్టీతో 3వ ప్రధానిగా గెలుపొందారని అన్నారు. మరో 15 సీట్లు రాకపోయుంటే మోడీ ప్రధాని కాకపోయేవారని పేర్కొన్నారు. బీజేపీకి ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనంలో పాలు పంచుకుందని ఆరోపించారు. 2014 నుంచి ఏదో తప్పు జరుగుతోందని తనకు అనిపిస్తోందని, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపైన అనుమానాలున్నాయని రాహుల్ ఆరోపించారు. డెబ్బై 75 దాటిన వ్యక్తులు కుర్చీ వీడాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారని, అయితే మోడీ మాత్రం అందుకు సిద్ధంగా లేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు గతంలో వాజ్పేయి యత్నించారని, మోడీని ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు మోహన్ భగవత్ ప్రయత్నించారని రేవంత్ అన్నారు. కానీ అది వారి వల్ల కాలేదని, రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మోడీకి వ్యతిరేకంగా పోరాడతారని తెలిపారు. కాంగ్రెస్ గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటుందని, కానీ ఇతర పార్టీలు గెలిస్తే కుర్చీలో, ఓడిపోతే ఇంట్లో ఉంటాయని ఎద్దేవా చేశారు. మోడీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ముసాయిదాపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. ఈ ముసాయిదా జాబితాలో తన పేరే లేదని ఆరోపించారు. ఆయన తన ఈపీఐసీ నెంబర్తో ఎన్నికల సంఘం వెబ్సైట్లో చెక్ చేశానని, ఈ ముసాయిదా జాబితాలో పేరు కనిపించలేదని అన్నారు. ఇక తాను ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలి అని ప్రశ్నించారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అనంతరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 20,000 నుంచి 30,000 వరకు ఓటర్లను తొలగించాలని ఆర్జేడీ నేత ఆరోపించారు. మాలిగావ్ పేలుడు కేసులో నిర్దోషిగా విడుదలైన బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు విచారణ సమయంలో దర్యాప్తు అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు చేశారు. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్లు చెప్పాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అత్యాచారం కేసులో కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ప్రజ్వల్ కు 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అలాగే బాధితురాలికి 7 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే మాజీ ఎంపీని దోషిగా తేల్చారు. ఈ తీర్పు వినగానే ప్రజ్వల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తక్కువ శిక్ష వేయాలంటూ ఏడుస్తూ న్యాయమూర్తిని వేడుకున్నారు. కోర్టు నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా వెక్కి వెక్కి ఏడ్చాడు. జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా బలగాలు. అఖల్లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం అందడంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఉగ్రవాదులు కనిపించడంతో కాల్పులు జరిపారు. భద్రతా దళాల కాల్పుల్లో మొత్తం 3 టెర్రరిస్టులు హతమయ్యారు. ఆపరేషన్ అఖల్ పేరుతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
మానవ అక్రమ రవాణాకు బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన నన్లకు కోర్టు బెయిల్ ఇచ్చింది. గత వారం ఛత్తీస్గఢ్లో అరెస్ట్ అయిన ఇద్దరు కేరళ సన్యాసులకు ఎన్ఐఏకి చెందిన ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అందుకు ఇద్దరు సన్యాసులు వారి పాస్పోర్ట్లను సరెండర్ చేయాలని, ఒక్కొక్కరు 50,000 రూపాయల చొప్పున పూచీకత్తు పెట్టాలని, ఒక్కొక్కరికి 2 వ్యక్తుల చొప్పున షూరిటీ ఇవ్వాలని కోర్టు షరతులు విధించింది. దీంతో వారిద్దరూ జైలు నుంచి విడుదలయ్యారు. బైక్లో పెట్రోల్ పోసుకునేందుకు ఓ బైక్పై 3 వ్యక్తులు పెట్రోల్ బంక్కు వెళ్లారు. అయితే వారి దగ్గర హెల్మెట్ లేకపోవడంతో ఆ బైక్లో పెట్రోల్ పోసేందుకు సిబ్బంది నిరాకరించారు. దాంతో ఆ 3లో ఒకడు అగ్గిపుల్ల గీసి పెట్రోల్ ట్యాంక్ వైపు విసిరాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెట్రోల్ పంప్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అనిల్ అంబానీపై నమోదైన 3,000 కోట్ల లోన్ చీటింగ్ కేసులో ఈడీ అధికారులు తొలి అరెస్ట్ చేశారు. బీటీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి విశ్వాల్ను అదుపులోకి తీసుకున్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీకి 68.2 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారంటీలను ఏర్పాటు చేసి 5.4 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భువనేశ్వర్, కోల్కతాలోని బీటీపీఎల్ ప్రాంగణంలో ఈడీ విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఒకరోజు తర్వాత బీటీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథిని అరెస్ట్ చేశారు.